పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటున్నారు. 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా, ఇస్తే అమలు చేసినట్టే. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేసిండ్రా, 6 గ్యారెంటీలో ఇది ఒక భాగమే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చిరా, 6 గ్యారెంటీలో ఇది ఒక భాగమే. ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళ పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి. 500 రూపాయలు బోనస్, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుండ్రా, ఇది హామీలో ఒక భాగమే. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది హామీలో భాగమే. తరుగు తాలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు, అది హామీలో భాగమే. కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, అది 6 గ్యారెంటీలో భాగమే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు, హామీలో భాగమే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఇళ్లకు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, 6 గ్యారెంటీలో భాగమే. ఇవన్నీ ఇచ్చిర్రా మీరు? ఇవి 6 గ్యారెంటీలో భాగం కాదా? మీరు ఇచ్చిన హామీలో ఇవి లేవా? గత 6 గ్యారెంటీలు ఇచ్చేస్తామని చెప్పి చెల్లె తెచ్చారు, ఇచ్చామని చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది. మీరు అసెంబ్లీ మొత్తం చూడండి, 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలే. ఈ 2 పార్టీల అండర్స్టాండింగ్, ఈ 2 పార్టీల లోపాయకార ఒప్పందం. మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం, మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ 6 గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే అది. వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. ఇలా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్ గా మారినాయి. దాన్ని అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు ఇలా. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా మంత్రులు వేయరు, ముఖ్యమంత్రి గారు వేయరు. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని చెప్పి వీళ్ళు గుర్తించారు కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు. కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కోరతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా, ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ చేయండి, కోరండి. అలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోకుంటే, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు. మీరిద్దరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఇలా ప్రజలు గ్రహిస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇక అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చెప్పారు కాళేశ్వరం విషయంలో, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా మరి సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నది. గిట్నే కమిటీల పేరుతోని బీఆర్ఎస్ కట్టి కాలయాపన వేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నయీం కేసు ఏమైంది? నయీం మీద సిట్టేసిర్రు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయీం కేసులో చాలా మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. దానిలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ నయం పేరెత్తలేదు. నిన్న వీరేంద్రరావు గారు మాట్లాడారు పాపం. నయీం కేసు తిరగ దొరితే నయీం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తీ చేస్తే ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఒక అమలు చేయొచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు. మీకు సలహా ఇస్తున్నా, మీకు నయీం కేసు తిరగదోడండి. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులు హస్తం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హస్తం ఉంది. మళ్ళా మీకు పార్టీ నాయకులు హస్తం ఉందని మీరు పక్కదాడిస్తే ప్రజలు క్షమించారు. వాళ్ళు నల్గొండ జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతున్నది నయీం ఆస్తుల విషయంలో. నల్గొండ జిల్లాను మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు నయీం ఆస్తులు జప్తీ చేస్తే. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, సిట్ వేసిండ్రు. ఏమైంది సిట్టు? దాని వెనక కేసీఆర్ కుటుంబం ఉంది. మీరు ఆ కేసు తిరగదోడితే కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుంది. సిట్టు ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలు బలిగొన్నారు, పసిపిల్లల ప్రాణాలు బలిగొన్నారు కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబం అస్తం దానిలా. గ్లోబల్ అయిన సంస్థ ఎవరిది? ఎందుకు కేసులు మూసేసారు? డ్రగ్స్ మీద సిట్టేసింది ఏమైంది? మీరు అంటే మియాపూర్ భూములు కేసులు అమ్ముతున్నారు, సిట్టేషన్ దానికి ఎందుకు తిరగబడతలేరు? ఇలా భూములు మీరు అమ్ముకుంటారు, ఇలా కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముకుంటారు, ఇలా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇలా వాళ్ళు డ్రగ్స్ విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రగ్స్ విషయంలో ఆరోపణలు చేశారు. దాని సిట్ ఏమైంది?